ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. వృశ్చిక రాశి వారికి అంతులేని ఐశ్వర్యం దక్కబోతోంది. వీరు ఎప్పుడూ ఎదుర్కొని అద్భుతమైన పరిణామాలను చూడబోతున్నారు. వీరి జీవితంలో ఇక తిరుగు ఉండదనే చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే వీరికి రాజయోగం పట్టబోతుంది. వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? అసలు ఎటువంటి విషయాల్లో వీరికి అదృష్టం వరిస్తుంది? వీరికి అంతులేని ఐశ్వర్యం ఏ విధంగా దక్కుతుంది? అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం వీరు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఒకరి విషయంలో తలదూర్చరు. ఒకవేళ వీరిని ఎవరైనా బాధ పెట్టినా సరే పోనీలే తర్వాత తెలుసుకుంటారు అని ఆలోచన కలిగి ఉంటారు. పగ, ప్రతీకారం, ద్వేషం వంటివి వీరికి తెలియదు. ఇతరులను బాధ పెట్టకూడదు అనేది మనసులో ఒక నియమంలా పెట్టుకుని ఉంటారు. ఇతరులలో మార్పు తీసుకురావటానికి కూడా ఇదే పద్ధతి అనుసరిస్తారు. అన్ని విషయాల్లో కూడా ప్రథమ వంతులో వాగ్ధాటి కూడా చాలా బాగుంటుంది. సున్నితమైన అంశాలను కూడా చాలా చక్కగా గ్రహిస్తారు. ప్రతి విషయంలో కూడా ఎంతో కొంత అవగాహన కలిగి ఉంటారు. కష్ట సుఖాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. కానీ ప్రతిదానికి ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. కష్టం వచ్చినా సరే మనుషులకే కదా వస్తుంది అన్నట్టుగా ఆలోచిస్తారు. ఎవరికి వీరి పనిని అప్పగించటానికి ఇష్టపడరు. ఎంతో కష్టపడి శ్రమించి వాళ్ల పని వాళ్లే బాధ్యతగా పూర్తి చేస్తారు. అలాగే వీరిపై ఎవరైతే ఆధారపడి ఉంటారో వాళ్లకి ఏ కష్టం రాకుండా, అలాగే ఏ విధమైన బాధ పెట్టకుండా చూసుకుంటారు. ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. అంతేకాకుండా వీరికి స్నేహితులు కూడా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే వీరు ఎవరితోనైనా బాగా మాట్లాడి వాళ్లతో వెంటనే కలిసిపోతారు. వాళ్లనింక స్నేహితులుగా పరిగణించుకుంటారు. వాళ్ల కోసం ఏమైనా చేయటానికి ముందుంటారు. స్నేహానికి ఎంతో విలువనిస్తారు. అలాగే వారికి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార అభివృద్ధి కోసం వీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. వృత్తిలో మంచి నైపుణ్యం ఉండటం వల్ల సమాజంలో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్ వంటి వారికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. ప్రతి వృత్తిలోనూ మంచి గుర్తింపును, గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఇతరులను ఆకర్షించే విధంగా మాట్లాడతారు. అందువలన వీరితో మాట్లాడిన ప్రతి ఒక్కరూ మిత్రులయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మీకు జరిగే కొత్త పరిచయాలు వ్యాపారం మరియు వృత్తులలో అభివృద్ధిని మరియు మంచి పేరును సంపాదించటానికి కారణమవుతాయి. ఈ రాశివారికి ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. వీరి శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగంలో వీరు చేసే పని పట్ల బాధ్యతా శ్రద్ధను వహించి పని చేసినట్లయితే మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. వీరు పట్టుదల వలన అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగ సంస్థల్లో మంచి పేరును తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సహోద్యోగులు సహకారాన్ని పొందుతారు. ఈ రాశి వారికి అనేక మార్గాలలో ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఆదాయం సంపాదించడం కోసం చేసే ప్రయత్నాలన్నీ విశేషంగా ఫలిస్తాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఆకస్మిక ధనలాభాలను పొందుతారు. అదేవిధంగా ఎప్పటి నుంచో మీకు రావాల్సిన డబ్బులు రాకపోయినట్లయితే అటువంటివన్నీ ఈ సమయంలో మీ చేతికి అందుతాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. వాహనాలను కొనుగోలు చేయాలని ఆలోచనలు చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. స్వర్ణాభరణాలు కొనే అవకాశం ఉంటుంది. శుభవార్తలు వింటారు. జీవితంలో అంతులేని ఐశ్వర్యాన్ని పొందుతారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. వచ్చిన ఆదాయాన్ని స్థిరాస్తులు వంటివి కొనుగోలు చేసుకోవటం వలన వీరి జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు. సమాజంలో మంచి హోదాను పొందుతారు. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కనుక కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు స్నేహపూర్వకంగా మాట్లాడటం మంచిది. ఏదైనా విషయాన్ని కోపంగా చెప్పకుండా వారికి అర్థమయ్యే విధంగా చెప్పటం వలన మీరు చేసే పనేమిటి, దానివల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కుటుంబ సభ్యులు అర్థం చేసుకుంటారు. దానివలన మీరు చేసే పనుల్లో కుటుంబ సభ్యుల సపోర్ట్ లభిస్తుంది. అంతేకాని మీరు కోపంగా మాట్లాడి నేను ఇలాగే చేస్తాను అన్నట్లయితే వాగ్వాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలో కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోవటం వల్ల
మంచి ఫలితాలను పొందుతారు. జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు. మీ ప్రియమైన వారితో సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. ప్రేమికులు వివాహం చేసుకోవటానికి, మంచి స్థాయిలో ఉండి వివాహం చేసుకోవాలని ఆలోచనలు చేసేవారికి ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవటానికి తగిన అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే మీరు మంచి స్థాయికి వెళ్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సమయంలో ప్రేమ కాస్త వివాహంగా మారే అవకాశం ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషమైన జీవితాన్ని గడపగలుగుతారు. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మీరు చేసే పనులను అర్థం చేసుకోవటం వలన ఎటువంటి విభేదాలు రాకుండా సంతోషంగా జీవితం గడపగలుగుతారు. ప్రతి విషయంలోనూ జీవిత భాగస్వామికి విలువనిచ్చి తగిన నిర్ణయాలు తీసుకోవటం వల్ల మంచి అభివృద్ధి పదంలో నడవటానికి అవకాశం ఉంటుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఉండటం వలన ఎటువంటి మనస్పర్ధలు రాకుండా ఉంటాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకరి ఆలోచనలకు ఒకరు విలువనివ్వటం చాలా మంచిది. దీనివల్ల మంచి స్థాయిని పొందటానికి తగిన అవకాశాలు వస్తాయి. ఎల్లప్పుడూ అన్యోన్య దాంపత్యాన్ని కలిగి ఉంటారు. విద్యార్థులు ఇతరుల వ్యాపకాలపై దృష్టి పెట్టకుండా చదువుపై ఏకాగ్రతను ఉంచటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఏదైనా కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వాలి అనుకునేవారు రాసిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలను పొంది అనుకున్న కోర్సుల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇటువంటి పరీక్షల్లో మంచి ఫలితాలను పొందటానికి కాస్త గట్టిగా ప్రయత్నించటం మంచిది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. అనుకున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి సంతానం అభివృద్ధి పథంలో నడుస్తుంది. సంతానం వలన శుభవార్తలు వింటారు. ఈ రాశి వారి సంతానం వలన సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. మీరు అనుకున్న విద్యా కోర్సులను పూర్తి చేయటం వల్ల మంచి ఉద్యోగాన్ని పొందుతారు. అనుకున్న స్థాయిని చేరుకోవటానికి వచ్చిన అవకాశాలు అన్నీ వినియోగించుకుని ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను పొందుతారు. సంతానం వలన మానసిక ప్రశాంతత, సంతోషాన్ని పొందే అవకాశం ఉంటుంది. సంతానం సమాజంలో మంచి శ్రేయస్సును పొందుతారు. విదేశాలలో చదువుకోవాలి లేదా విదేశాలలో ఉద్యోగం చేయాలి అనుకుంటున్న వారికి ఈ సమయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేసి మంచి స్థాయిని పొందుతారు. అనుకున్న ఉద్యోగాన్ని, స్థాయిని పొందుతారు. సమాజంలో మంచి శ్రేయస్సును పొందుతారు. విదేశ ప్రయాణాలు మంచి లాభాలను చేకూర్చుతాయని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఆకస్మికంగా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వారు మరిన్ని ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందటానికి చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సోమవారం రోజు శివాలయానికి వెళ్లి అభిషేకం చేసి లింగాష్టకం చదువుకోవటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అదేవిధంగా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య అష్టోత్తర పూజ చేసి ఆరాధన చేయటం వల్ల మీరు అనుకున్న పనుల్లో విజయం పొందుతారు. మంగళవారం రోజు ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవటం వలన మీకు మానసిక ధైర్యం పెరిగి మీరు అనుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రసాదాన్ని పంచటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటం కోసం పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో పసుపును కలిపి స్నానం చేయటం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వీలైనప్పుడల్లా నవగ్రహ ప్రదక్షిణలు చేయటం మంచిది. మంగళవారం రోజు 11 తమలపాకులను తీసుకుని వాటిపై సింధూరంతో శ్రీరామ అని రాసి స్వామివారి ఆలయంలో సమర్పించటం వలన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. సోమవారం రోజు రావి ఆకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి వాటిని గుమ్మానికి తోరణాలుగా కట్టడం వలన మహాశివుని అనుగ్రహంతో విశేషమైన విజయాన్ని సాధిస్తారు. మంగళవారం లేదా శనివారం రోజుల్లో పేదలకు అన్నదానం చేయటం వలన పుణ్యకర్మలను పొందుతారు. సో చూశారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. అసలు ఎటువంటి విషయాల్లో వీరికి అదృష్టం వరిస్తుంది, వీరికి అంతులేని ఐశ్వర్యం ఏ విధంగా దక్కబోతుంది, అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం వీరు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.